श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् श्रीयस्सु गिरिनाथाय देवराजाय मंगलम् अन्नो श्रीनिवास प्रचोदयात् इत्तै परे गोवानंदगान गोविंदा इत्तै कुमेरे अतिरिक्कुम उन्नतोडुत्तमे आगोमते नमोदेवो मत्तै नमः मत्ते लोय भावाय इत्तै परे गोवानंदगान गोविंदा इत्तै कुमेरे अतिरिक्कुम उन्नतोडुत्तमे आगोमते नमोदेवो मत्तै नमः मत्ते लोय भावाय
सर्वेषां गुणाचार्यं श्रीनिवासमहं भजे. 11వ రోజు 11వ భాగం అనుసంధానం చేద్దాం. Kovaladam, Porkodiye,
శత్రాదే పేషాదే శెల్వ పెండాటి నీ ఎత్తు కురుంగుం పొర్లేలో రెంబావాయ్ నీలాతుంగ సనగిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిర సిద్ధం అధ్యాపయంతి సోతిష్టాయ సజనిగలితం యాబలాత్ నృత్యభుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாய் கல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாரை சொல்லு சூடி கொடுத்தா சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடினி వేంకటవర్కు ఎన్నై విధి ఎన్నవిన్ మాత్రం నాంకడవ వన్నమే నలుగు ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీ గోదాదేవే నమః. ధనుర్మాస ఉత్సవంలో నేడు 11వ రోజు. 11వ రోజు అనగా ఈ రోజు మరొక గోపికని అమ్మవారు నిద్ర నుండి లేపుతుంది. ఈ రోజు అమ్మవారు నిద్ర నుండి లేచే గోపిక కులము చేత, రూపము చేత, అందము చేత విశిష్టమైనది. అంటే అందము కలది, రూపము కలది, వాళ్ళ కులం కూడా మంచి కులం. అంటే దైవ కైంకర్యంలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి లక్ష్మణుడి పద్ధతి, మరొకటి భరతుడి పద్ధతి. లక్ష్మణుడి పద్ధతి అనగా మొత్తం అన్ని వదిలేసి, అంటే స్వధర్మము ఇంకా అన్ని వదిలేసి ఓన్లీ పరమాత్మని మాత్రమే ప్రార్థించేది లక్ష్మణుడి పద్ధతి. ఏం చేశాడు? రాముడి పాదుకలు సింహాసనం పైన పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంటే మనమేం స్వధర్మం చేస్తూ మనమేమి ఆశించకుండా మొత్తం పరమాత్మకి అంకితం చేస్తే అది భరతుని పద్ధతి. ఈ గోపిక భరతుని పద్ధతి గల వంశంలో జన్మించిన గోపిక. భరతుని పద్ధతిలో జన్మించిన గోపిక ఈమె ఎలాగంటే కృష్ణుడు అంటే మనందరికి ఇష్టం. అంటే కృష్ణుడు అంటే ఎంతమందికి ఎంత ఇష్టమో అలాగే ఈ గోపిక కూడా వారి ఊర్లో వాళ్ళకి చాలా ఇష్టం. అంటే కృష్ణుడు లాగా ఈ గోపిక కూడా అందరి చేత మెప్పించుతూ అందరికీ ఇష్టపడ్డ గోపిక. అమ్మవారు ఏమంటుందంట అంటే, నువ్వు ఇంత అందం కలిగినటువంటి దాన్ని, అందరి చేత మెప్పులు పొందినటువంటి దాన్ని నువ్వు ఇంకా లేవకపోతే ఎలాగమ్మా, లేవాలి కదా అని అంటుంది. మరి ఇంకా ఈ గోపికకి ఒక అన్నయ్య ఉంటాడంట. ఆ అన్నయ్య ఏం చేశాడు? ఆ అన్నయ్య కృష్ణుడి స్నేహితుడంట. ఆ అన్నయ్య ఏం చేస్తాడంటే కృష్ణుడికి ఏ కష్టం వచ్చినా గాని, గోవులకి ఏ కష్టం వచ్చినా గాని ఈ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ముందుంటదంట. అంటే మీరు ఇటువంటి మంచి కులంలో జన్మించిన దానివి, నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తామమ్మా, నువ్వు త్వరగా వస్తే మనం అందరం వెళ్ళి దైవనామస్మరణ చేస్తూ మనం వ్రతం చేద్దాం అని చెప్తుంది. ఇది ఈ రోజు భాష్యం. మరి ఇంకా మనం నిన్నటి భాష్యంలో నిద్ర నుండి లేపినటువంటి గోపిక ఆల్వార్లు కదా. ఈయన చాలా పెద్ద ఆల్వార్లు, అంటే చాలా విశిష్టమైనటువంటి గుణం కలిగినటువంటి ఆల్వార్లు. ఈయన పేరేంటిదంట అంటే నీలుడు. ఈయన మల్ల యుద్ధంలో విశిష్టమైనటువంటి వాడు. అంటే మల్ల యుద్ధం చాలా మంచిగా చేస్తాడు. సో ఈయన మల్ల యుద్ధం చేసిన విధానాన్ని మెచ్చి చోళరాజు ఒక రాజ్యానికి సామంతుడిగా చేస్తాడు. అంటే ఒక సామంత రాజుగా ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు మంచిగా చేస్తూ ఆయనకు పన్ను కట్టాలి కదా. ఆయనతో ఏమైంది, ఈయన సామంతరాజు అయిన తర్వాత వాళ్ళ రాజ్యంలో ఒక అమ్మాయి మీద ఇష్టపడతాడు.
దొరుకుతుంది. సో దొరుకుతుంది కాబట్టి ఆ కుముదవల్లి ఒప్పుకోలేదు. ఏమని, నేను నిన్ను వివాహం చేసుకోవాలి అంటే నువ్వు సంవత్సరం పాటు 1008 మందికి భోజనం పెట్టాలి రోజు అని చెప్తుంది. చెప్తే అప్పుడు ఏం చేశాడు, సరే నేను చేస్తాను నీకోసం అని చెప్పేసి ఆ రోజు నుండి స్టార్ట్ పెట్టి మొత్తం సంవత్సరం కాలం పాటు పెడుతూ ఉంటాడు. మనం పెడుతూ ఉండగా మన ఆస్తి కరిగిపోతుంది కదా. సో ఆస్తి కరిగిపోతుంది. సామంతుడు కాబట్టి చోళరాజుకి పన్ను కట్టాలి. పన్ను కట్టలేదు అని చెప్పేసి చోళరాజు దండయాత్ర పెడతాడు నీలుడి మీదకి. దండయాత్ర పెట్టినప్పుడు ఏమవుతుంది, గెలిస్తే ఏమవుతాడు, లైక్ ఎంపరర్ చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అయిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఇంకా ధనం వస్తుంది కదా, ఇంకా మంచిగా పెడతాడు. ఆయనకి సంవత్సరం పాటు పెట్టింది అలవాటు అయ్యి మొత్తం ఇంకా పెడుతూనే ఉంటాడు. పెట్టిన తర్వాత కూడా చక్రవర్తి అయిన తర్వాత కూడా రాజ్యంలో ఆస్తి మొత్తం కరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయాలి అని ఆలోచించి దొంగతనంకి మించి ఏది ఇంకా మంచిది లేదు, దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాడు. దొంగతనం చేయడం స్టార్ట్ చేసినాక ఏమవుతుంది, చేస్తూ ఉంటాడు, పెడుతూ ఉంటాడు. ఇటు దొంగతనం చేస్తూ ఉంటాడు, అటు భోజనం పెడుతూ ఉంటాడు. ఈ భోజనం పెట్టే విధానాన్ని ఏమంటారు, భాగవత తదియారాధన అంటారు. అంటే ఈ భాగవత తదియారాధనని కొనసాగుతూ ఉంటాడు ఆయన. ఈ ఒక రోజు సాయంత్రం వరకు అడవిలో చూస్తూ ఉంటారు, ఎవ్వరు రారు, ఒక్క మనిషి కనిపించినప్పుడు ఏం చేస్తాడు, ఇంకా చూస్తాడు. సూర్యాస్తమయం సమయంలో ఒక మంచి వెలుతురులో ఒక పెళ్లి సందడి వస్తుంది. అబ్బా మంచి దొరికిందిరా, అన్ని కొట్టేయచ్చు, మంచిగా సరిపోతుంది ఒక 3-4 రోజులకి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని వాళ్ళందరినీ బెదిరిస్తాడు. అందరు వచ్చినాక అందరి దగ్గర నుండి తీసుకుంటాడు. అందరి దగ్గర నుండి బంగారం తీసుకొని పట్టుకుంటాడు. ఇంకా వెళ్తూ ఉంటాడు. వెళ్లే సమయంలో పెళ్లి కొడుకుకి కాళ్ళకి ఉన్న ఉంగరాన్ని చూస్తాడు. ఇది ఎందుకు వదిలేయాలి, ఇది కూడా బంగారమే కదా, దేనికి ఒక దానికి పనికొస్తుంది, విస్తార్లకు గ్లాసులకు దేనికి ఒక దానికి పనికొస్తుంది అని తీస్తాడు. ఎంత ట్రై చేస్తున్నా వస్తలేదు. అది ఏం చేస్తాడు, ఇంకా నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకొని తీయడానికి నోట్లో పెట్టకోగానే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. పరమాత్మ ప్రత్యక్షం అవ్వగానే నీలుడికి జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం వచ్చేసి ఆయన మీద స్తోత్రం చేస్తాడు. ఆ నీలుడికి స్వామివారు పేరు పెడతాడు. ఏమని, తొండరిప్పటి ఆళ్వారు అని పెడతాడు. ఈ నీలుడే తొండరిప్పటి ఆళ్వారు. ఆయన ఈ స్తోత్రం చేస్తూ శ్రీరంగంలో 7 ప్రాకారాలు కడతాడు. ఆ స్తోత్రంతోని, ఆ జ్ఞానంతోని, వచ్చిన దాంతోని ఆయన 7 ప్రాకారాలు కడతాడు శ్రీరంగంలో. ఆయన దొంగతనం చేస్తూనే ఉంటాడు, భోజనం పెడుతూనే ఉంటాడు. ఆయన కాలం అయిపోయే వారికి పెడుతూనే ఉంటాడు. జై శ్రీమన్నారాయణ. పరమాత్మ మన వామన అవతారంలో 3 అడుగుల మీద అడిగిన తర్వాత పెరుగుతూ పోతుంటే ఆకాశంలో ఒక పాదం పెట్టేసరికి బ్రహ్మ ఏం చేస్తాడు, బ్రహ్మ కడిగిన పాదం. తర్వాత ఇక్కడ ఈ నీరుడు కాలుకున్న ఉంగరం వెళ్ళలేదని చెప్పేసి నోటితో తిద్దామని చెప్పేసి ఆ వేలుని నోట్లో పెట్టుకునేసరికి ఆ పరమాత్మ ఆ తత్వమంతా ఆయనకు వచ్చేస్తుంది. రాగానే అప్పుడు భగవంతుని దర్శనం చేస్తాడు. రాగానే స్తోత్రం చేస్తాడు భగవంతుని మీద. పరమాత్మ అనుకుంటాడట, అని వీళ్ళు ఊరికే నా పాదాలు పట్టుకుంటాడు ఏంది, అసలు నా పాదాల్లో ఏమున్నాయని చెప్పేసి చివరి సమయంలో కలిగమంతా అయినాకట వడపత్ర మీద అంటే మర్యాద మీద పడుకొని ఆ బొటల వేలు నోట్లో పెట్టుకుంటాడట. అబ్బా గింత మధురంగా ఉన్నదా నా వేలు, బొటల వేలు అంత మధురంగా ఉందా అని అనుకుంటాడు పరమాత్మ. అది చిన్న పిల్లలు అందుకొరకే కాళ్ళు లేపుకొని ఏం చేస్తారు, బొటన వేలుని నోట్లో పెట్టుకుంటారు. అంటే పరమాత్మ పాదాలకే అంత శక్తి ఉంటే పరమాత్మకి శక్తి ఉంటుంది. పరమాత్మ పాదం ఇట్లా దాన్ని ధూళి తాకితే చాలట తరించిపోవటం. మరి ఆ పరమాత్మ
ధూళి తాకాలి అంటే మనం ఎంత కష్టపడాలి. 33 కోట్ల దేవతలున్న గోవు ఉన్నది. ఆ గోవు ధూళి తాగినా చాలట. అందుకే గోవుల మధ్య తిరగాలి. కృష్ణుడు గోకులాన్ని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? అక్కడ చక్కగా చక్రవర్తిగా ఉండవచ్చు. గోకులం ఎందుకు ఎంచుకున్నాడంటే గోకులంలో అంత అమాయకత్వమే ఉంటుంది, అంత ప్రేమతత్వమే ఉంటుంది. ఎక్కడ కూడా అసూయ, ఈర్ష, అహంకారం, మమకారం అనేటువంటిది ఉండదు గోకులంలో. అందుకొరకే గోకులంలో ఉంటాడట పరమాత్మ. మళ్ళీ అన్ని గోవులే ఉంటాయట. మొత్తం గోవులంటే ఏమిటి? వేదాలు. కనుక పరమాత్మ గోకులాన్ని ఎంచుకున్నాడు. పైన పరమాత్మ వెలుగుతూనే ఉంటాడు. కానీ పరమాత్మ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాత్మకు ఎంతైతే వెళ్తురు ఉంటారో ఆ చుట్టూన్న వాళ్ళ దగ్గర కూడా అదే వెళ్తురు ఉంటాయట. ఇక్కడ నా వెళ్తురు ఆ వెళ్తురు అంతా ఒకటే కనుక ఏమీ లాభం లేదని చెప్పేసి గోకులంలోకి వస్తే అద్భుతమైనటువంటి కాంతి కనబడుతున్నది. వీళ్ళకు ఏముండదు, ఒక పరమాత్మకే కాంతి కనబడుతూ ఉంటది. అంటే అక్కడ తన యొక్క లీలలు అద్భుతంగా చూయించుకోవచ్చు అని చెప్పేసి గోకులాన్ని ఎంచుకున్నాడు పరమాత్మ. అది పరమాత్మ దేనిలో కూడా ఏ పని చేసినా కానీ ఒక ఆంతర్యం పెట్టేసుకొని చేస్తాడు. రామ అవతారంలో చక్రవర్తిగా ఉన్నాడు కనుక ప్రజలలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండే. ఎందుకు అంటే వెళితే మొత్తం సెక్యూరిటీ, ఎవరి బాధలు తెలుసుకోదామన్నా కానీ చాలా ఇబ్బంది. అందుకొరకు అప్పుడు ఒక్కొక్క అవతారంలో ఇక్కడ లోపం జరిగిందని చూసుకుంటూనే పరమాత్మ అవతారం ఎత్తిందట. ఆహా ఇట్లా కాదు, మనం ఏం చేయాలి, చక్రవర్తిగా కాదు మామూలుగానే మనము రావాలి అవతారంలో. కానీ కృష్ణ అవతారంలో వచ్చేసి అందరి మధ్యలో తిరిగాడనమాట. అందరితో ప్రేమగా ఉన్నాడు. అందరి యొక్క అసలు ఏమి జరుగుతుంది, ఏం లోపాలు ఉన్నాయని చెప్పేసి చూసినాడు. శ్రీకృష్ణ అవతారం అందుకే పరిపూర్ణమైన అవతారము కృష్ణ అవతారము. పరిపూర్ణమైనటువంటి అవతారాన్నే కృష్ణ అవతారము. మనందరికీ భర్త వాడొక్కడే, కృష్ణుడే మగవాడు, వాడొక్కడే. కనుక కృష్ణుని పట్టుకుంటే చాలట. కనుక మనము ఈ గోదాదేవి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు, అదేవిధంగా రాముడి గురించి కూడా అద్భుతంగా చెప్పింది ప్రతి భాషణంలో కూడా. రేపటి రోజు మరి ఒక గోపికను నిద్రను లేపుతుంది. తర్వాత ఎల్లుండి ఆదివారం నాడు అన్నకూటోత్సవం ఉంటుంది. ఇది కాగానే వెంటనే అన్నకూటోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనము చేస్తూ ఉంటాము. తిరుపతిలో దానికి ఇక్కడికి ఎంత ఉంటుందో నాకు తెలియదు. 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయల టికెట్ పెడితే అన్నకూటోత్సవానికి అవకాశం ఇస్తారు. అది కూడా అది వెళితే వస్తుందట. అన్ని లక్కి దిప్పులేనాయి, వేస్తూ ఉంటే వస్తుంటది. 2 క్వింటాళ్ళ పులిహోర ప్రతి గురువారం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనమేమో ప్రతి సంవత్సరము చేస్తాము. ధనుర్మాసంలో 2 క్వింటాళ్ళ పులిహోర, తర్వాత స్వీటుతో స్వామివారికి ఇక్కడ అద్భుతంగా నైవేద్యం పెట్టేసి ఇదే మండపంలో అలంకరణ చేసి, తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి శ్రీనివాస గద్యము, స్వామివారి స్తోత్రాలు అన్నీ కూడా పారాయణం చేయబడుతుంది. ఈ సంవత్సరము కొమ్ముల జీవన్ రెడ్డి నవ్య దంపతులు వారు ఈ అవకాశాన్ని వారు తీసుకున్నారు, కైంకర్యం చేస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఏదో ఒక ఆటంకం కలుపుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం వాళ్ళకు వచ్చింది. ఈ సంవత్సరము వాళ్ళు ఈ అన్నకూటోత్సవ కార్యక్రమంలో వాళ్ళు కైంకర్యం చేస్తున్నారు. రేపు శనివారం, 2వ శనివారం, రేపు మళ్ళీ అందరం కూడా కలశాలు తీసుకొని బియ్యాలు తీసుకొని వచ్చి కార్యక్రమం అయిన తర్వాత మనము ప్రదక్షిణాలు చేసి ఆ బియ్యాన్ని అమ్మవారికి సమర్పిద్దాము. దీంట్లో ఆడవాళ్ళే చేయాలని కాదు, మగవాళ్ళు కూడా చేయవచ్చు. వాళ్ళే తీసుకువస్తారు కదా, వాళ్ళే చేస్తారు కదా, వాళ్ళు చేస్తే ఏముంటుంది, వాళ్ళకే ఉంటుంది. మగవాళ్ళు చేస్తేనే ఇంట్లో ఉన్న అందరికీ పర్సంటేజ్ పోతుంది. బాగా పెట్టుకోండి, ఏ పూజ చేసినా కానీ ఇంటి యజమాని చేస్తేనే దాంట్లో 50% ఎవరికి పోతుంది, ఆడవాళ్లకు పిల్లలకు పోతుంది. భార్యలు చేస్తే అది కేవలం వాళ్ళకే ఉంటుంది, పిల్లలకు కూడా రాదు, వాళ్ళకే ఉంటుంది. కనుక పూజలు
భర్తలతో చేయించండి, భర్తలతో చేయించాలి. మీరు చేస్తున్నారు కదా అని వాళ్ళు అంతా ఊరు పట్టుకుంటుంది అలా కాదు. కనుక మగవాళ్ళు కూడా చెయ్యాలి, చేస్తేనే దాని ఫలం సంపూర్ణ ఫలం వస్తుంది. ఏ పూజ చేసినా లక్ష్మీనారాయణంగా చేయాలి, లక్ష్మీనారాయణుడు అని చేస్తారు. అదేవిధంగా అలాగే శ్రీగిరి పుత్తూరు అమ్మవారి గురించి చెప్తున్నారు. Hare